రాష్ట్రంలో డిఏ బకాయిలకు సంబంధించి, పీఆర్సీ బకాయిలకు సంబంధించి ఆపస్ అయితే మనకి కీలక నిర్ణయం అయితే చేయడం అయితే జరిగిందనమాట. పీఆర్సీ బకాయిలు కావచ్చు, డిఏ పెండింగ్ బకాయిలు కాబట్టి పీఆర్సీ కొత్త పీఆర్సీ కావచ్చు, డిఏ బకాయిలు కావచ్చు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఆపస్ అయితే తీర్మానించడం అయితే జరిగింది. రాష్ట్రంలోని 2,00,000 మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు పీఆర్సీ, డిఏ బకాయిలను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ అధ్యక్షుడు ఎస్ బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారనమాట. సాధారణంగా ఉద్యోగులందరికీ కూడా పీఆర్సీ, డిఏ బకాయిలు వారి పీఎఫ్ ఖాతాలో జమ అవుతాయని, కానీ సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం 10% వారి ప్రాన్ అకౌంట్లకు, మిగిలిన 90% వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికీ ఒక్కో ఉద్యోగి లక్షల్లో చెల్లించాల్సి ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిఏ బకాయిలు అయితే వెంటనే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు. వీరికి మిగిలిన ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు అయితే తెలుపుతూ ఉన్నాయన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.